హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా గుడికి వెళ్ళగానే ఎందుకు గంట కొడతారు? ఇది కేవలం సాంప్రదాయం మాత్రమేనా, లేక దీని వెనక ఒక గొప్ప రహస్యం ఉందా? ఈ వీడియోలో చూసిన తర్వాత మీరు ప్రతిసారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా గంట కొడతారు. అందరికీ నమస్కారం. మన భారతీయ సాంప్రదాయాల్లో ప్రతి చిన్న విషయానికి ఒక అర్థం ఉంటుంది. అలాంటిదే గుడిలో గంట కొట్టడం కూడా. పార్ట్ 1, స్పిరిచువల్ రీజన్స్. హిందూ శాస్త్రాల ప్రకారం గుడిలో గంట కొట్టేటప్పుడు వచ్చే శబ్దం మన మనస్సును శాంతంగా చేస్తుంది. ఆ శబ్దం మన దృష్టిని దేవుడిపై కేంద్రీకరిస్తుంది. బయట ప్రపంచం నుండి మనల్ని దూరం చేస్తుంది. అంటే మనం దేవుడి దగ్గరికి చేరడానికి ఇదొక మార్గం అని అర్థం. సైంటిఫిక్ రీజన్స్ చూద్దాం. ఇప్పుడు సైన్స్ ప్రకారం కూడా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. గంట శబ్దం 7 సెకండ్స్ వరకు అలానే అవుతూ ఉంటుంది. ఆ శబ్దం మన బ్రెయిన్లో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బ్యాలెన్స్ చేస్తుంది. కాన్సన్ట్రేషన్ కూడా పెంచుతుంది. అందుకే గంట శబ్దం వినగానే మనకు ఒక ప్రశాంతత కలుగుతుంది. నెక్స్ట్, నెగిటివ్ ఎనర్జీ. పురాణాల ప్రకారం గంట శబ్దం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందుకే గుడిలోకి వెళ్ళే ముందు గంట కొడతారు. సింబాలిక్ మీనింగ్. గంట కొట్టడం అంటే దేవుడా నేను వచ్చాను అని చెప్పినట్లే. అంటే మన అహంకారం, ఈగోను బయటకు వదిలి భక్తితో లోపలికి వెళ్ళడం అని అర్థం కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టిప్. గంట కొట్టేటప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉండాలి. దేవుడికి ధ్యానం చెయ్యాలి. అప్పుడు మాత్రమే పూర్తి ఫలితం వస్తుంది. ఇక మీదట గుడికి వెళ్ళేటప్పుడు గంట కొట్టడం వెనుక ఉన్న అసలు అర్థం మీకు తెలిసింది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి.